కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 8వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 12 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి ట్యాక్స్ ఉండదని తెలిపారు. అంతేకాకుండా కొత్త పన్ను స్లాబ్లను కూడా ప్రకటించారు. అవేంటో మనం ఒకసారి తెలుసుకుందాం. సరికొత్త ఇన్కమ్ స్లాబ్స్ చూస్తే 4 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను ఉండదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% పన్ను ఉంటుంది. ఇక 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% పన్ను పడుతుంది. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు ఆదాయంపై 15% పన్ను పడుతుంది. 16 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆదాయంపై 20% ట్యాక్స్ కట్టాలి. ఇక 20 నుంచి 24 లక్షల వరకు అయితే 25% ట్యాక్స్ పడుతుంది. ఇక 24 లక్షల పైన అయితే 30% పన్ను కట్టాలి. కాగా కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ చెల్లించే వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం టూరిజం రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 50 టూరిస్ట్ ప్లేస్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేయబోతుంది. ఇందుకు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేయబోతుంది. ఆయా టూరిస్ట్ ప్రాంతంలో టూరిస్టులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. భారీ ఎత్తున హోటళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని, స్కిల్ కూడా డెవలప్ చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే ముద్ర రుణాలు ఇచ్చి పర్యాటక రంగానికి అనుకూలంగా ఉండే అన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా నిధులు ఇచ్చి పర్యాటక రంగంలో అన్ని రకాలుగా అభివృద్ధి ఉండేలా చేస్తామన్నారు. మహిళలకు సులభంగా రుణాలు అందుబాటులో ఉండేలా కొత్త స్కీమ్ తీసుకొస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. 5 ఏళ్ల టెన్యూర్లో టర్మ్ లోన్స్ అందిస్తామని వెల్లడించారు. దీనివల్ల 5 లక్షల మంది మహిళలకు ఓట్లు లభించనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా 50,000 స్కూళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. విద్యార్థుల్లో క్యూరియాసిటీ, సైంటిఫిక్ ఆలోచనలు పెంచుతామన్నారు. అలాగే దేశవ్యాప్తంగా సెకండరీ స్కూళ్లలో బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ తెస్తామన్నారు. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా ఇది చేస్తామన్నారు. అలాగే భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ కింద హైయర్ ఎడ్యుకేషన్లో డిజిటల్ ఫామ్లో టెక్స్ట్ బుక్స్ తెస్తామన్నారు. నేషనల్ సెంటర్స్ ఫర్ ఎలక్షన్స్ ఫర్ స్కిల్లింగ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 5 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే దేశంలో ఇప్పటి వరకు 23 ఐఐటీలు ఉన్నాయని, వాటిలో 65,000 నుంచి ప్రస్తుతం 1.3 లక్షలకు విద్యార్థులు పెరిగారని, త్వరలో మరో 5 ఐఐటీలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రైతులకు భారీ ఊరట కలిగించే ప్రకటన చేశారు. పీఎం కిసాన్ క్రెడిట్ స్కీమ్కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ లిమిట్ పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీనివల్ల చాలామందికి ఊరట లభించనుంది. కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ ప్రస్తుతం 3 లక్షల వరకు ఉంది. అంటే ఈ స్కీమ్ కింద బ్యాంకుల నుంచి రైతులు 3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అయితే ఈ లిమిట్ను ఇప్పుడు 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. అంటే ఇకపై అన్నదాతలు 5 లక్షల వరకు రుణం పొందొచ్చు. అలాగే అన్నదాతల కోసం స్పెషల్ స్కీమ్ ప్రకటించారు నిర్మలమ్మ. దీని పేరు పీఎం ధనధాన్య కృషి యోజన. ఈ పథకం వల్ల దాదాపు 1.7 కోట్ల మంది రైతులకు ఓటు లభిస్తుందని ఆమె ప్రకటించారు. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇది బీహార్కి నిజంగా చాలా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. బీహారీలు చాలా ఏళ్లుగా మకానాను పండిస్తున్నారు. ఇదో రకమైన ఆకుల నుంచి వచ్చే ఆహారం. ఈ ఆకులు తామర ఆకుల్లాగా ఉంటాయి. వీటిలో గింజలు లాంటివి వస్తాయి. అవే మకానా. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. చెడు కొవ్వును తగ్గిస్తాయి. అందువల్ల మకానాపై కేంద్రం ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మకానా బోర్డు ద్వారా మకానా అభివృద్ధి కేంద్రం ఫోకస్ పెట్టబోతుంది. బీహార్ రైతులు ఇప్పుడు మకానా మరింత ఉత్పత్తి చేస్తూ దేశవ్యాప్తంగా మకానా ఎగుమతి చేయడానికి వీలవుతుంది.